అర్థం వచ్చేలాగా మనకు విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు సార్? రాజు గారు నమస్తే. డిబేట్ లో ఉన్న పెద్దలకి మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు. రాజుగారు, ఏగలాగితే డొంక కదిలింది, కుడితిలో పడ్డ ఎలకి పిల్ల, డామిట్ కథ అడ్డం జరిగింది, దెబ్బ గుట్ట దొంగల ముట్ట, ఆలీబాబా 40 దొంగలు, ఇలా 150 మా పని కూడా మీరే చేసి కాదు సార్, మా పని కూడా మీరే చెప్పేస్తుంటారు, మా డ్యూటీ కూడా మీరే చేసేస్తుంటారు. తమ్మునేల్సా లేకపోతే ఏంటవి? 150 ఉపమానాలు చెప్తా. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ముడుపుల భాగోతం జరిగిన మాట యథార్థం. దట్స్ ఆల్. ఓకే. సిట్ విచారణ చేస్తుంది 3,500 కోట్లు, ఈడీ విచారణ చేస్తుంది 1,048 కోట్లు, జప్తు చేసింది 442 కోట్లు. సిట్ విచారణలో ముద్దాయిలు 40 మంది. కసిరెడ్డి దగ్గర నుంచి కె నాగేశ్వరరెడ్డి వరకు అరెస్టుల పర్వం సాగుతుంది. తిన్నారు, దోచుకున్నారు, పంచుకున్నారు, బొక్కారు. దీనికి ఇంకో సాక్ష్యం కూడా చెప్తా, ఈ రోజు సాక్ష్యం చెప్తా. ఈ రోజున సిట్టు కసిరెడ్డి విచారణ పిలిచింది, వాసుదేవరెడ్డి విచారణ పిలిచింది, కోర్టులో పెట్టింది. ప్రధానమైన పత్రికల్లో ఈడీ దూకుడు. లిక్కర్ కేసులో రాజ్ రెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్. రాజ్ రెడ్డి అరెస్ట్ లిక్కర్ కేసులో. సార్, దొంగడు ఎందుకు మాట్లాడుతుంది చూడండి. అసలు ఈడీ వార్తే లేదండి. సాక్షి దినపత్రికలో, జగన్మోహన్ రెడ్డి గారి దినపత్రికలో దగా డిఎస్సి మెగా స్కామ్ అని తప్ప 14 పేజీల పేపర్ పెట్టుకొని వార్త రాయలేదంటే దీని అర్థం ఏంటి చెప్పండి రాజుగారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది అర్ధాంగీకారం కాదా? ఇది అర్ధాంగీకారం కదా? 4 పేజీల ఇంటర్వ్యూ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యం స్కామ్లో మేము తప్పు చెయ్యలేదు, రాజకసిరెడ్డి ఉత్తముడు, వాసుదేవరెడ్డి మరింత ఉత్తముడు, కారుమూరి నాగేశ్వరరావు అత్యంత ఉత్తముడు అని అనొచ్చుగా. ఏ నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నారా? నోరు పెగలదా? డిఎస్సి మీద సిబిఐ విచారణ అడుగుతున్నారే, మరి దీని మీద ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసు, చంద్రబాబు నాయుడు గారి లాయరు, చంద్రబాబు నాయుడు గారే జడ్జి, ఆయనే తీర్పు ఇస్తున్నారంటే మరి ఈడీ చంద్రబాబు నాయుడు గారిది కాదు కదా, ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ కదా. దీనికేం సమాధానం చెప్తారు?